జై మహాదేవ్. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులు అందరికీ కూడా తెలియజేయనిది మనగా మన కరీంనగర్ జిల్లాలో శంకరపట్నం మండలం ములంగూరు గ్రామంలో అతి పురాతనమైన దేవస్థానము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. మకర సంక్రాంతి పర్వదినంగా విశేష పూజలు స్వామివారికి నాలుగు జరుగుతాయి. 14వ తారీఖు బుధవారం భోగి సందర్భంగా స్వామివారికి యథావిధిగా అభిషేకాలు, అర్చనలు, భక్తుల దర్శనం, సాయంకాలం వరకు స్వామివారి అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. 15వ తారీఖు స్వామివారి గుడి చుట్టూ రథోత్సవం, అంటే బండ్లు తిరగడం. ఊళ్ళో ఉన్న బండ్లు కూడా భక్తులు వాళ్ళ వాహనాలు స్వామివారి ఆలయం చుట్టూ తిప్పాలి. మధ్యాహ్న వేళలో స్వామివారి విశేష పూజలు ఆరంభమవుతాయి. 16వ తారీఖు నాడు బియ్యము సుంకించుట, బియ్యము సుంకుపట్టడము, తర్వాత భద్రకాళి అమ్మవారి పూజ, ఓడి బియ్యం పోసుట, తదనంతరము సాయంత్రం 4 నుండి 5 గంటల ప్రాంతంలో బోనాలు సమర్పించుకోవాలి. వీరభవనం ఉంటుంది. అమ్మవారికి, వీరభద్రునికి బోనం సమర్పించారు. దాన్ని వీరభవనం అంటారు. భక్తులంతా కూడా యథావిధిగా బోనాలు సమర్పించుకోవాలని తెలియజేస్తూ రాత్రి 12 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన, అష్టదిగ్బంధన. తెల్లవారు ఉదయపూర్వం 17వ తారీఖు భక్తులంతా అగ్నిగుండలు జరుగుట. 10 గంటల ప్రాంతంలో 17వ తారీఖు స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భద్రకాళి వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం. ఆ తర్వాత స్వామివారి అన్నప్రసాద వితరణ, అన్నదానం ఉంటుంది. అదేవిధంగా 4 గంటల ప్రాంతంలో స్వామివారి యొక్క రథోత్సవం. ములంగూరు పురవీధుల గుండా స్వామివారు రథాన్ని ఆవహరించి బయలుదేరికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యథావిధిగా స్వామివారిని అర్చించి, సేవించి తరించాలని కోరుకుంటూ, భక్తులు అందరూ కూడా తమకు తోచిన విధంగా సహాయ సహకారం అందించే స్వామివారిని చేర్చుకోవడం